ఆషాఢ పౌర్ణమి వేడుకగా సింహాచలంలో పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా భక్తులు జనసంద్రంగా వస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు గిరి ప్రదక్షిణ మహోత్సవానికి హాజరైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మనం ప్రెసెంట్ తొలిపావంచ వద్ద ఉన్నాం. తొలిపావంచ వద్ద ఎవరైతే గిరి ప్రదక్షిణకి సంబంధించినంత వరకు మొదట కొబ్బరికాయ కొట్టి ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో 10 లక్షల మంది తరలి వస్తారంటే కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడిగి తెలుసుకున్న ప్రయత్నించారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? 10 గంటలకు వచ్చారు. 10 గంటలండి. ఎప్పుడు వస్తారా? గత 35 సంవత్సరాలు వస్తాం. ఏంటి మీ నమ్మకం ఏంటి? స్వామికి భక్తి. నేను ఒక అచ్చుడున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం 30 సంవత్సరాలు వస్తూ రావడం వల్ల మీ కోరికలు తీరితే మరి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. కూడా సెల్ఫీలు కూడా కొంతమంది తీసుకుంటా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? నుంచి. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఎంతసేపు తిరిగి ఎన్ని గంటలకు తిరిగేస్తారు? 4 అందరికీ వస్తారు. ఫస్ట్ ఇయర్ వచ్చాం. వీళ్ళు వచ్చారు పోయిన సంవత్సరం. మేము 3 years నుంచి వస్తున్నాం. నమ్మకం ఏంటంటే వస్తే మీ కోరిక తీరితే స్వామివారిని దయండి. ఆయన దయంటే అన్ని ఉన్నట్లే అండి. ఆ నమ్మకం మీద వస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి సంవత్సరాలు బట్టి మేము వస్తున్నాం అండి. గోపాలపట్నం నుంచి. మాకు సింహాద్రపల్లి వల్ల మాకు ఏది ఇబ్బంది లేదు. మాకు స్వామి దగ్గరికి రావడం మాకు అంతా మంచిగా జరుగుతుంది. అది ఎప్పుడో తిరుపతి తప్పకుండా గోపాలపట్నం నుంచి మేము వస్తామండి. 15 సంవత్సరాలు బట్టి. అదే ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? నక్కపల్లి, అనకాపల్లి జిల్లా. నక్కపల్లి నుంచి 3వ సంవత్సరం రావడం. చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం అయితే. ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా బాగుందండి. దర్శనం ఫ్రీగా బాగుందండి. బస్సులు వేయడం ఏంటి అన్ని కూడా చాలా బాగా చేశారు. ప్రజలకైతే బాగుందండి. మీరు చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుండి వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు? విజయనగరం 10 బయలుదేరాం. ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే ఎన్ని గంటలకు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా? మీరు ఏ టైం అవుతుంది? ఉదయం రేపు మధ్యాహ్నం అవుతుంది మాక్సిమం. రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం కానీ. ఎన్నో సంవత్సరం? 2. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మధ్యలో సార్. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఇప్పుడే స్టార్ట్ అయ్యి చూడాలి. కొద్దిగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మేము 11కి అక్కడి నుంచి స్టార్టింగ్. ఇక్కడికి వచ్చేసాం. చేస్తాం. వెళ్తున్నాం ఇప్పుడే. ఇప్పుడు 3వసారి, దీని 5వసారి. దేనికి అంటే స్టడీస్ లో బాగా సక్సెస్ అయిపోవాలని అలా ఏం లేదు. సరదాగా వస్తున్నాం. చూడొచ్చు. భక్తులైతే ఒక్కొక్కరు తమ భక్తి భావజాలం ఏదైతే తమ కోరిన కోరికలు నెరవేరాలంటే 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తే తమ కోరిన కోరికలు నెరవేరుతాయని, దాంతో పాటుగానే స్వామి ఏదైతే ఆషాఢ పౌర్ణమి కాబట్టి పౌర్ణమి గడియల్లో ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళపైన ఏదైతే చంద్రుడి కిరణాలు పడడంతో అంటే పౌర్ణమి కిరణాలు పడడంతో వాళ్ళ కోరిన కోరికలతో పాటుగా ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటివి కూడా నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా వైదిక ధర్మాల్లో చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే గిరి ప్రదక్షిణ సంవత్సరానికి ఒకసారి ఆషాఢ పౌర్ణమి రోజు ఈ ప్రదక్షిణ మహోత్సవాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. అత్యంత వైభవంగా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగానే భక్తులు గత సంవత్సరం 8 లక్షల మందికి పైగా రాగా ఈ సంవత్సరం సుమారుగా 10 నుంచి 12 లక్షల మంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగానే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ మంచినీటి ఎద్దడి జీవీఎంసీ గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్, దాంతో పాటుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలయికతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరికొన్ని గంటల్లో స్వామివారి రథం బయలుదేరే సమయానికి ఈ భక్త జనం ఇంకా పెరిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా అన్ని శాఖలు కూడా ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ
ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు, దాంతో పాటుగానే పెద్ద ఎత్తున పోలీసు మోహరింపు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చేటటువంటి భక్తులు 32 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ సులువుగా ఏదైతే వాళ్ళకు అనుగుణంగా జరిగే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖలో కంట్రోల్ కమాండ్ ఎవరైతే గిరి ప్రదక్షిణకు వచ్చేటటువంటి భక్తులకు సంబంధించినంత వరకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసే విధంగా, ఒకవేళ కలిగితే అక్కడికక్కడే అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి, కంట్రోల్ కమాండ్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు గిరి ప్రదక్షిణలో భాగంగా సముద్ర స్నానం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సముద్ర స్నానానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి షవర్స్ తో పాటుగానే రాత్రి సమయాల్లో సముద్రం, ఎందుకంటే పౌర్ణమి కాబట్టి ఆటుపోటు ఉండేటటువంటి నేపథ్యంలో ఎవరైనా సముద్రంలోకి దిగితే ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడే షవర్స్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎక్కడ కూడా చిన్న లేటుపాటు లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి, పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. భక్తులైతే మాత్రం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ మహోత్సవానికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. 4% నారాయణతో భరత్, వేద టీవీ, సింహాచలం.